దేవుడు నీకు తోడై ఉంటాడు. విపరీతమైన బాధ నిన్ను ఆవరించిన వేళ గుర్తుంచుకో, దేవుడు నీ పక్కనే ఉంటాడు. దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడేమో, అందుకే నాకు ఈ బాధలన్నీ నువ్వు అనుకోవద్దు. బిడ్డ ఆరోగ్యంగా ఆడుకుంటూ తిరుగుతున్నప్పుడు తల్లి బిడ్డను అంతగా పట్టించుకోదు. ఎప్పుడైతే బిడ్డ బలహీనతకు గురై కదలలేక పడిపోతుందో అప్పుడు కన్న తల్లి బిడ్డను వదిలి వెళ్ళదు. తన పనులన్నీ పక్కన పెట్టి బిడ్డను కాచుకుంటుంది. నేను తల్లి కంటే మిన్నైన ప్రేమ గలవాడినని ప్రభు చెప్పలేదా? ఆయన నిశ్చయంగా నీతో ఉంటాడు. సంతోషంగా ఉన్నవేళ ఉండే కంటే కూడా నువ్వు బాధలో, దుఃఖంలో, వేదనలో, శ్రమలో ఉన్నవేళ మరీ సమీపంగా నీకుంటాడు. షడ్రకు, మేషకు, అబెద్నెగోలు అగ్నిగుండంలో వేయబడనంత వరకు వాళ్ళకి ప్రభు సన్నిధి కనిపించలేదు. ఎప్పుడైతే అందులో వేయబడ్డారో అప్పుడు ప్రభు వారితో ఉన్న అనుభూతి వారికి కలిగింది. నిజంగానే వారితో ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీతో ఉన్నాడు. ఇది గుర్తించి కాసేపు దేవునితో ప్రశాంతంగా, ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించు. ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? కొంచెం సమయమని దేవునితో గడిపావా? వాక్యం చదువుకున్నావా? ఒకవేళ ఇవన్నీ చేస్తే సంతోషం. లేకపోతే వెళ్ళు. ఇది వినబడ్డప్పుడైనా వెళ్ళి అనేక సంగతులను గురించి విజ్ఞాపన చేయి. ఆ సంగతులతో పాటు నీ సమస్యను కూడా దేవుని ముందు ఉంచు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వున్న శ్రమను బట్టి, సమస్యలను బట్టి చచ్చిపోతే బాగుండు, ప్రాణం పోతే బాగుండు, ప్రశాంతంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఆలోచన నీకు రానియొద్దు. దేవుడు లేకపోతే కదా, నీ దేవుడు బలహీనుడైతే కదా. ఆయన అనుమతించిన శ్రమను తట్టుకోవడానికి ప్రయత్నించు. శ్రమలో ఉన్నప్పుడు మరి సమీపంగా ఆయన నీకున్నాడు. చావాల్సిన అవసరం లేదు. నిన్ను అనేక మందిని బ్రతికించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు చచ్చిపోవడానికి కాదు. నువ్వు బ్రతికి అనేకులను బ్రతికించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే నిన్ను పిలిచాడు, నిన్ను వెంటాడుతున్నాడు. నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. లేచి దేవునితో కాసేపు కూర్చొని మనసారా ఆయనతో మాట్లాడు. కృప నీకు తోడై ఉండునుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.